ఓకే. అందరికీ నమస్కారం. ఇవాల్టి అంశాలు మీరు థంబ్‌నెయిల్‌లో చూసుండొచ్చు. ప్రధానంగా యాక్టివిస్ట్ దేవి వీరు ఈ మధ్య చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా చేస్తారు. బట్ ఈ మధ్య ఆమె రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో పైన మీకు వినిపిస్తూ నేను మాట్లాడతాను. నెక్స్ట్, ధ్రువరాతి చాలా తెలివైన వాడు, అతన్ని ఎవడు చేరుకోలేడు, బీజేపీకి సరైనటువంటి వ్యక్తి, ఈవెన్ కాంగ్రెస్ కూడా అలాంటి విమర్శలు చేయలేదు అని చెప్తున్నారు కదా. ఈ ధ్రువరాతి ఎన్ని ద్వంద్వ అంటే ఎన్ని రకాల డబుల్ టంగ్స్ ఉంటాయి ఆయనకి. ఇంకా పాముకు 2 నాలుకలే, ఈయన మనోడికి 2 కూడా కాదు, 100 నాలుకలు. ఎవడు డబ్బిస్తే వాడికే. సో భారతదేశం పట్ల వ్యతిరేకతతో ఈ దేశంలో ఉండకుండా జర్మనీలో ఉంటూ రకరకాలైనటువంటి కల్పిత అర్ధసత్య వార్తలతో జనాల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. వ్యూస్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అందులో న్యూస్ ఉన్నట్టు కాదు, న్యూసెన్సే ఉన్నట్టు. అర్థమైందా నేను చెప్పేది? సో ధ్రువరాతి గురించి ఎక్స్పోజ్ చేసేలాగా ఒక 2-3 వీడియోలు అవి కూడా ప్లే చేసి చూపిస్తాను. ఇక మిగతా అంటే ఇవాల్టి వార్తాపత్రికలు నిన్నటి వార్తల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలని ఏవి చూపిస్తున్నాయి అనే విషయాల గురించి కూడా మాట్లాడదాం. ముందుగా దేవి గారు, యాక్టివిస్ట్ దేవి, వీరేం మాట్లాడుతున్నారు? ఒకటి, వీళ్ళ మాట తీరు చూస్తూ ఉంటే ఒక రకమైన అజీర్తి, బాధ, మోదీ పట్ల ద్వేషం, దేశభక్తి అనే కాన్సెప్ట్కి చాలా దూరంగా ఉండేటటువంటి విధానం కనిపిస్తూ ఉంటాయి. హిందూ ధర్మం అంటే చాలు వీళ్ళకి తేళ్ళు, పాములు, జర్రెలు పాకినట్టుగా ఒళ్ళంతా ఫీల్ అవుతూ ఉంటారు. అది వారి యొక్క భాష ద్వారా, వారి ఉచ్చారణ స్థాయి ద్వారా అర్థమైపోతూ ఉంటుంది. విమర్శకి ఒక అర్థం ఉండాలి కదా. సో వీళ్ళు యాక్టివిస్టులు, మనం నమ్మాలి. సరే, యాక్టివిస్టులు కాకపోతే ఇంకేదన్నా కానివ్వండి, కానీ ఆమె ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. మతేమన్నా పోయిందా, గతి తప్పిందా, తలకాయ ఏమన్నా తిరుగుతుందా? ఈ 2 ప్రశ్నలు వస్తాయి రాజస్థాన్లో మతేమన్నా పోయిందా, గతి తప్పిందా, తలకాయ ఏమన్నా తిరుగుతుందా, ఈ 2 ప్రశ్నలు వస్తాయంట. 3 తిట్లు తిట్టి 2 ప్రశ్నలు అన్నారు ఆవిడ. అంటే ఇప్పుడు ఎప్పుడైనా బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తుందంటే, మనకి క్రోధం లేనప్పుడే బ్రెయిన్ పనిచేస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతిభ్రంశ, స్మృతిభ్రంశాత్ ఇంకా నాశనమే అన్నట్లుగా మనకి కృష్ణుడు చెప్తాడు. సో అట్లా వాళ్ళు అవన్నీ పాటించరు కాబట్టి ఎంతసేపు క్రోధము, కోపము, అసూయ, ద్వేషము ఇలా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఆరంభస్య జైటుష్ మంత్రి గారి స్పీచ్ వినగానే, కానీ ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆలోచించి చూస్తే ఇది నవ్వొచ్చే ప్రశ్న కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు అబద్ధాలు చెప్తూ మాట్లాడుతున్నది మొన్న రాజస్థాన్లో మోదీ చేసినటువంటి వ్యాఖ్యల గురించి. మోదీ ముస్లింలకు ఈ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ముస్లింలకు కట్టబెట్టేస్తుంది మెజారిటీ ప్రజల సంపద అంతా, వారి యొక్క సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా అని ఆయన చెప్పిన విషయాన్ని ఎన్ని విధాలుగా తప్పుదారి పట్టించాలో, ఎన్ని విధాలుగా రాళ్ళేయాలో వేస్తున్నారు. మొత్తం చూశాకే అభిప్రాయం చెప్పండి. మధ్యలో వీళ్ళ మాట తీరు ఎలా ఉంటుందంటే, ఈవెన్ న్యూట్రల్ ఓటర్సు, ఈవెన్ రైట్ వింగ్ పర్సనాలిటీస్కి కూడా మతిభ్రంశం కలిగించేస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీరు చేసేదంతా కూడా విష ప్రచారం. వీరంతా నర్మగర్భ వ్యాఖ్యలతో, అర్ధసత్యాలతో, మ్యాక్స్ మెకాలే ఉన్నారు కదా, మ్యాక్స్ ముల్లర్, మెకాలే, వీళ్ళ యొక్క ఈ రాంగ్ వేలో రాసిన పుస్తకాలు, అంటే మన గ్రంథాలని వక్రీకరించి రాసినటువంటి పుస్తకాలు చదివి, లేదా వీరికి అనుకూలముగా కొన్ని పుస్తకాలు రాసుకుని ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పుస్తకాలను చదివి అందులో ఉన్నదే సత్యమని ప్రచారం చేస్తూ, ఒకటేంటంటే ఒక మేధావిని అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అలా ఏ స్థాయికి వచ్చారంటే ఆ అబద్ధాలు నిజమని తానే నమ్మే స్థాయికి వచ్చాడేమో అనిపిస్తోంది ఈ ఉపన్యాసం వింటే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ దృష్టిలో తెలివి తక్కువ వాళ్లే కావచ్చు, కానీ ఏ పార్టీ అన్నా ఎలక్షన్లో గెలవదలుచుకున్న పార్టీ దేశంలో 80% జనాభా దగ్గర ఉండే సంపద తీసుకొని 20%కి ఇద్దాము అని మేనిఫెస్టోలో రాసుకుంటారా? ఇప్పుడు మీరున్నారు,
మీరు అదానీలు అంబానీలు కార్పొరేట్లు గుజరాత్ ల్యాబీకి మొత్తం దేశాన్ని కట్టబెడదామని అనుకున్నారు, చేస్తున్నారు. కొత్తగా ఏదైనా ఆడవచ్చుగా, అదానీలు అంబానీలు రాబర్ట్ వాద్రా వీళ్ళ గురించి మాట్లాడవచ్చుగా, చైనాతో సీక్రెట్ ఎంఓయు వీటి గురించి చెప్పొచ్చుగా. అదానీలు అంబానీలు బీజేపీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సనాలిటీసా? వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గ్రోత్లో భాగంగా అనుకూలమైనటువంటి వ్యాపారానికి సంబంధించి అనుకూల వాతావరణంలో వారు ఎదిగారే కావచ్చు. అంత మాత్రాన ఇదే అని అంబానీ అదానీ ఈ పేర్లతో ఇంకెంతకాలం ఈ సోదంతా? మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎంత బుర్ర తక్కువదైనా, కాంగ్రెస్ పార్టీ బుర్ర తక్కువదా? కాంగ్రెస్ పార్టీ బుర్ర తక్కువదైతేనే రాహుల్ గాంధీ వెళ్ళి అంతర్జాతీయ వేదికల మీద భారతదేశాన్ని బదనాం చేస్తాడా? పాస్టర్ల దగ్గర కూర్చొని శక్తిని వెక్కిరిస్తాడా? ఓపెన్గా మైక్లో ఆ శక్తికి మేము వ్యతిరేకమని మాట్లాడతాడా? కాంగ్రెస్ పార్టీ బుర్ర తక్కువదా? బుర్ర తక్కువది కాదు. కానీ మీరు మేనిఫెస్టోలో రాసుకోలేదుగా. అంటే మీకంటే తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళని మీరు అనుకుంటున్నారా? మీరు చాలా తెలివి పరులని మీరు అనుకుంటున్నారా? అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీ ఎదురు కూర్చున్న జనం ఉన్నారే, వాళ్ళకు కూడా మీరు చెప్పారు ఒకసారి, భగవాన్ నే దియా హే ఇస్కో ఇస్తమాల్ కరో అని. మీకు కూడా దేవుడు ఇచ్చాడు, కొంచెం అన్నా ఆలోచించండి. ఎదుటి వాళ్ళకు కూడా ఇచ్చాడు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ దేశ ప్రజలు. అంటే ముస్లిమ్స్కి ఇచ్చేస్తారా డబ్బులు తీసుకుని? ఏం మాట్లాడుతున్నామో అంటే ఏదైనా మాట్లాడొచ్చా? ప్రధానమంత్రి పదవి ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా? కాదు కాదు కాదు. ప్రధానమంత్రి పదవి ఉంటే ఏదన్నా మాట్లాడొచ్చా అనే దాన్ని పక్కన పెడితే, అసలు మాట్లాడనివ్వకుండా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక ప్రధానిని మాట్లాడనివ్వకుండా చేసింది. మాట్లాడే ప్రధాని వస్తే వీళ్ళందరికీ రకరకాలైనటువంటి వికారాలు వస్తూ ఉన్నాయి. మాట్లాడే ప్రధాని మోదీ, అసలు మాట్లాడనివ్వని ఒక రోబో మౌన మునిగా పేరుగాంచిన వారు మన్మోహన్ సింగ్. ఇలాంటి వాళ్ళే కావాలి. ఈ దేశాన్ని నిస్తేజం వైపు నిర్వీర్యం దిశగా నడిపించే వాళ్ళే కావాలి. అప్పుడే వీళ్ళు హాయిగా తింటూ కూర్చుంటూ ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ బతికేస్తారనమాట. ఏమంటే వీళ్ళందరూ మేధావులు, వీళ్ళు ఒక సెట్ ఆఫ్ ది పీపుల్కి ఆదర్శమైనటువంటి వ్యక్తులు. పిల్లల్ని ఎందుకు అంటారమ్మా అంటే, మీకు పిల్లలు ఉన్నారా? ఎంతమంది అమ్మా అంటే ఉన్నారు. ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందామని కన్నాను అని చెప్పినటువంటి ఆన్సర్ దేవి గారిది. యాక్టివిస్టులు అలా మాట్లాడాలని ఎక్కడైనా ఉందా? మాతృత్వానికి వర్ణన అదా? మాతృత్వ భావన ఇదా? ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయకపోతే మనకు విశాల దృక్పథం లేనట్టు. సో కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంత కూడా తప్పు లేదు అంటే, ఇది కొంచెం ఓల్డ్ వీడియో, అంటే 4-5 రోజులైంది. ఇంత కూడా తప్పు లేదు అని శామ్ పిట్రోడా చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు సరిపోల్చుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అంత తక్కువదా, 80% సొమ్ము తీసుకుని 20% వాళ్ళకి ఇచ్చేస్తానంటదా? అట్లా ఎవడైనా మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో అలా రాశారు పూర్తి స్థాయిలో అని కాదు. మీ ఒంటి మీద బంగారం కూడా ఉంచనివ్వరు మేనిఫెస్టోలో ఉంది అని అంటే దాని అర్థం ఎగ్జాగరేట్ చేసి చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఒక పాయింటే, రీడ్ బిట్వీన్ ద లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మోదీ కాబట్టి, మాట్లాడే ప్రధాని కాబట్టి, మౌనముని కాదు కాబట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయముగా ధర్మంగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఫలాలు అందాలి. ఒక వర్గం ఇలాంటి రాజకీయాలు కాదు మనం చేయాల్సింది. పేదలు అన్ని వర్గాల్లో ఉన్నారు, పేదలకు ఫలాలు దక్కాలి అని అలా చెప్పారు మోదీ. దాన్ని తీసుకొచ్చి దాని మీద రకరకాలైనటువంటి విచిత్ర బ్రేక్ డ్యాన్సులు వేస్తే అది మీది మేధావితనం అనుకుంటున్నారా ఏంటి? అంటే కౌంటర్ చేసేవాళ్ళు లేక అంతే. మీ ప్రతి వీడియోకి మేము కూడా మాట్లాడగలం, కానీ ఎవరి భావజాలం వారిది అని మేము లైటర్ వేలో ఉంటాం. కానీ ఈ పాలిటిక్స్ అంటే ఈ ఎలక్షన్స్ టైంలో మీరు చేస్తున్న విష ప్రచారం అంతా ఇంత కాదు. మీరు ఏ పార్టీనైతే ఎండోర్స్ చేస్తారో ఆ పార్టీ పరిస్థితి భారతదేశంలో ఎంత పతనావస్థలో ఉందో, కాలగర్భంలో కలిసిపోతుందో కంటి ముందు కనిపిస్తున్నా ఆ పనికి మాలిన సిద్ధాంతాన్ని పట్టుకొని అదేదో గొప్ప బ్రహ్మ విద్యలాగా మీకు మీరే పెద్ద తెలివైనలాగా బిల్డప్లు ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? అసలు మీ పార్టీని కూడా ఎండోర్స్ చేయట్లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎండోర్స్ చేస్తున్నారు. పదవి ఉండటం వల్ల ఏమైనా మాట్లాడలే, ప్రధానమంత్రి పదవి ఊడిపోతుందేమో అనే భయం కొద్దీ మాట్లాడుతున్నాం. అంత గాబరానా, అంత కంగారా, అంత భీతే? పదవి పోతే బతకలేమనే? మా పాతకాలంలో రక్త కన్నీరు నాగభూషణం అని చెప్పినట్టు ఏది పోయినా బతకొచ్చు కానీ
పదవి పోతే బతకలేమన్న దశకు వచ్చేసారా? మొదటి విడత పోలింగ్ అయిపోగానే మనకి కాళ్ళు చేతులు వణకటం మొదలైందా? వణకటం మొదలై ఈ ఏం మాట్లాడుతున్నామో తెలియని సంధి దశలో ప్రేలాపనలకు వచ్చేసామా? ఇవి సంధి దశ ప్రేలాపనలు తప్ప వేరే కాదు. ఒకవేళ ఎవరైనా ఇవ్వదలుచుకున్నారు అనుకోండి, అనుకుందాం పోనీ, అది మేనిఫెస్టోలో ఇదిగో నీ దగ్గర నేను మొత్తం గుంజేసుకొని వాడిని ఎత్తికి పోసేస్తాను, ఒక ప్రయోజనం ఉండాలిగా పోయటానికి కూడా. మీకు ఒక ప్రయోజనం ఉందిగా అదానీలు అంబానీలకు పోయటానికి, అట్లనే వాళ్ళకు కూడా ఒక ప్రయోజనం ఉండాలిగా. వాళ్ళేమో పాపం మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగి చూపిస్తున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాల వల్ల ఉపయోగం లేదని అర్థమైన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? నిరుద్యోగం, ప్రజలు ఏవైతే మాట్లాడుతున్నారో అడుగుతున్నారు. చూసారా, ఇది అసలైనటువంటి విషయం. గుళ్ళు గోపురాలు తిరగడం వల్ల ప్రయోజనం లేదు అని వారు గ్రహించారు కాబట్టి ఇప్పుడు పేదరికం, గాడిద గుడ్డు, కంకర పాసు అంటారు కదా, దాని మీద మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని. కాంగ్రెస్ తన యొక్క లైఫ్ టైంలో స్కాముల గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద దండకం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ స్కాముల గురించి, అలాంటి పార్టీ పేదరికం గురించి, నిరుద్యోగం గురించి, భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడుతుందా? అరే, భారతదేశాన్ని ఇంటర్నేషనల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బద్నాం చేస్తుందని ఎన్నిసార్లు చెప్తున్నా మీ కంటికి కనిపించట్లే, చెవులకు వినిపించట్లే. వాటి గురించి ఏ రోజు ఒక్కరోజునే మాట్లాడేవా? అరే రాహుల్ గాంధీ నీకు ఉన్నదా లేదా బుర్రా? నువ్వు ఆడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? ఈడ రాజకీయాలు చేసుకో, తప్పులేదు, కానీ అక్కడికి వెళ్ళి మన భారతదేశాన్ని తక్కువ చేయకు. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు తమ విశ్వాసంగా భావిస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని హేళన చేయకు. నీకు తెలియని వేదము ఉపనిషత్తుల గురించి నీకు తెలుసునని బిల్డప్ ఇవ్వకు. అర్ధసత్యాలతో అర్ధజ్ఞానముతో అడ్డదిడ్డంగా మాట్లాడుకొని చెప్పాలా. అది యాక్టివిస్టుల లక్షణం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుళ్ళు గోపురాలు తిరగడం మానేసింది కాబట్టి మీకు ఇప్పుడు అది సుతపోస పార్టీ అయిపోయిందా? గుళ్ళు గోపురాలు తిరిగే బీజేపీ మాత్రం మతోన్మాద పార్టీయా? చాలా స్పష్టంగా అమెరికాలో ఉన్న ట్యాక్స్ విధానం ఏదైతే ఉందో అలాంటిది ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది అని శామ్ పిట్రోడా అనే సలహాదారు కాంగ్రెస్ పార్టీలో చర్చోపచర్చలు చేయడం ద్వారా ఆ ప్రభావం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మీద పడి తమ తమ ప్రచార సభల్లో చాలా చక్కగా స్పష్టంగా అదే చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్, అదే కులగణన, క్యాస్ట్ సెన్సస్. కులగణన చేస్తాము, ఎవరు ఎంతమంది ఉన్నారో చూస్తాము, వారి బట్టి మేము బట్వాడా చేస్తాము అని చెప్పేసి చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు. వాటి వీడియోలు కూడా మేము గత వీడియోల్లో ప్లే చేసాం. ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా అప్పట్లో మన్మోహన్ సింగ్ చెప్పినటువంటి విషయాల్ని కూడా వక్రీకరిస్తూ ఇప్పుడుకి వీళ్ళు సోకాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీ అంటూ వీళ్ళు మాత్రం వాట్సాప్ ఛానల్స్ పెట్టుకుంటూ మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి, మీ అందరికీ అప్డేట్స్ ఉంటాయి. వీళ్ళు వాట్సాప్ ఛానల్ పెట్టుకుంటూ మళ్ళీ వాట్సాప్ యూనివర్సిటీ మీద దాన్ని ఏదో పెద్ద ప్రాపగండా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు? నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి, ఈ మూడు చిట్టా విప్పుతున్నారు. మీకు అక్కడ విప్పడానికి ఏమీ లేదు. అందుకని ఇంతకు ముందేమో ముస్లిం లీగ్ మేనిఫెస్టో అన్నారు. పాపం మీరు అన్న దెబ్బకి జనం అందరూ అందులో ఎక్కడ ఉంది ముస్లిం లీగ్ అని ఎతికారు, ఎక్కడ కనపడలా. ఓ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంచి వాగ్దానాలు చేశారని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మీరు అంటున్నారు మొత్తం ముస్లిం లీగ్ గురించి లేదా? ముస్లిం లీగ్ పార్టీని సెక్యులర్ పార్టీగా అభివర్ణించిన గొప్ప మేధావి రాహుల్ గాంధీ. ముస్లిం అనే పదమే ఉన్నది ఆ పార్టీలో. ఎంఐఎం అనే పార్టీ కూడా మీకు సెక్యులర్ పార్టీయే. మీరు మైనారిటీ డిక్లరేషన్ తెలంగాణలో ప్రకటించలా? ప్రత్యేక హక్కులు, ప్రత్యేక ప్యాకేజీలు. మైనారిటీ డిక్లరేషన్ అంటే ఏంటి? మత ప్రాతిపదికన చేసేవి కావా? కంటి ముందు కనిపిస్తాలే, వార్తా పేపర్లో చదవట్లేదు దేవి గారు మీరు? ముస్లిం రిజర్వేషన్లు అంటూ మతపరమైనటువంటి విధానాల ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు దక్కాల్సినటువంటి ఫలాల్ని, రిజర్వేషన్స్ని వాటిలో కోటా తగ్గించి ఇక్కడ ముస్లిమ్స్కి ఇవ్వట్లే. వారికి ప్రత్యేకించి ఆల్రెడీ రాజ్యాంగం మైనారిటీకి ప్రత్యేకించి హక్కులు ప్రకటించింది కదా. మళ్ళీ ఇవేంటి అదనపు బాధ్యతలు, అదనపు హక్కులు? ఆర్టికల్ 370 లాగా, కశ్మీర్కి ఆర్టికల్ 370 ఎలాగో ప్రత్యేకంగా ఒక మతానికి రిజర్వేషన్లు కల్పించడం కూడా అలాంటిదే. అది ప్రమాదకరమైనటువంటిది. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏ మేధావి ఒప్పుకోడు. ఈ దేశం పట్ల సునిశ్చిత పరిశీలన ఉన్న వాళ్ళు, దేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. దాని గురించి మాట్లాడండి దేవి. వాళ్ళు మొత్తం మేనిఫెస్టోలో రాశారు, మంగళసూత్రాలు కూడా ఉంచకుండా పీకేసుకుంటారని రాశారు అని. ఇప్పుడు మీ ఎదురు కూర్చున్న జనం మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సహా వెతుకుతారు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఇలా రాశారా అని చెప్పి. అది ఎక్కడ? అదే మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా చెప్పినటువంటి మ్యాటర్ అది.
ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఉన్న సంపదని లెక్కిస్తాం. ఆ సంపదని లెక్కించి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓబీసీ, పర్టిక్యులర్లీ మైనారిటీ, పర్టిక్యులర్లీ ముస్లిమ్స్కి ఇస్తాము అన్నారు. ఇది కరెక్ట్ కాదు. సంపద లెక్క పెట్టండి కావాలంటే. ముందుగా రాబర్ట్ వాద్రా సంపద లెక్క పెట్టండి. రాబర్ట్ వాద్రా సంపద ఎంతో తెలుసునా మీకు? నెట్వర్త్ జస్ట్ ఆ స్కాములు అవన్నీ దాదాపు 20,000 కోట్లు ఉంటే నెట్వర్త్ నేను చెప్పేది సంపాదన. మరి దాని గురించి ఏం మాట్లాడరు? అదానీ అంబానీ కనిపిస్తుర్రా? అట్లనే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవి కూడా కానీ నిరుద్యోగం మీద, ధరల పెరుగుదల మీద, లేకపోతే అవినీతి మీద, ఎలక్షన్ బాండ్ల మీద. ధరల పెరుగుదల అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఉంది ఇవాళ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇక్కట్లు పడుతూ ఉన్నాయి. టెస్లా నిన్నటికి మొన్న కొన్ని వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉంది ముందు జాగ్రత్త చర్యగా. ఎన్ని కంపెనీలు తమ ఈ పరిస్థితులకు, అననుకూల పరిస్థితులకు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగస్తులను తొలగిస్తూ ఉంది. అయినా కూడా భారతదేశంలో కొంత స్థిరీకరణ ఉన్నది ధరల విషయంలో కానీ, ధరలు పెరిగినా అది కొనుగోలు చేసే శక్తి విషయంలో కానీ ఇక్కడ భారతదేశంలో కొంతవరకు బెటర్గా ఉన్నది కంపారిటివ్లీ ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే. కాంగ్రెస్ లాంటి పార్టీ ఏలికలో కనుక మనం ఉండుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, కరోనా పాండమిక్కి, చుట్టుపక్కల ఉన్న 2 దేశాలు కొట్టుకుంటున్న పరిస్థితి, యుద్ధాలకి చమురు ధరలు 200-300 రూపాయలు అయిపోయిండేది. మనం చేస్తున్న దౌత్యపరమైన విదేశాంగపరమైనటువంటి విధానాల వల్ల, చర్చల వల్ల, నిర్మోహమాటంగా అమెరికాను కూడా వ్యతిరేకించి రష్యా నుంచి చేసుకుంటున్నటువంటి దిగుమతి వల్ల చమురు ఈరోజు తగ్గుతూ ఉంది. అట్లీస్ట్ అది మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నాం. పైగా కాంగ్రెస్ పార్టీ పాలితమైన రాష్ట్రాల్లో ఇంకొంచెం అదనంగా స్టేట్ ట్యాక్స్లు వేయటం ద్వారా డబ్బులు తీసేసుకుంటున్నారు ప్రజల దగ్గర. పైగా పేరేమో పెట్రోల్ ధరల నియంత్రణ అనేది కేంద్రం దగ్గర ఉంటుంది, మనకు సంబంధించింది కాదు. ఇదిగో ఈరోజు మీరు 120 రూపాయలు ఇస్తున్నారంటే కేంద్రం వల్ల, అందులో 30 రూపాయలు ట్యాక్స్ స్టేట్ గవర్నమెంటే ఉంటుంది. మరి స్టేట్ గవర్నమెంట్ ఒక 10-15 రూపాయలు తగ్గించవచ్చుగా. అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2 రూపాయలు 3 రూపాయలు తగ్గిస్తూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి 1 రూపాయన తగ్గిస్తుందా? తగ్గించదు. ఇన్ఫ్లేషన్ గురించి ఎప్పుడైనా మాట్లాడతారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడరు. రైతులకు ఒక మంచి ఉపయోగకరమైన చట్టాలు తీసుకొచ్చి వారిని మధ్యలో ఉన్న దళారుల్ని తీసేద్దాం అనుకుని తీసుకొస్తే పెద్దగా అల్లర్లు చేశారు. ఈ చిట్టా మీద రాసి బాగానే కనపడతాయి కాబట్టి ఇది కూడా ఒకందుకు మంచిదే. కానివ్వండి, మా వీధుల్లో ఎలక్షన్లలో మా వీధుల్లో నిలబడే వీధి స్థాయి గుండాలు కూడా ఇంత దిగజారి మాట్లాడరు. మీరు ప్రధానమంత్రి అనే విషయం మర్చిపోయినట్టున్నారు. అది మర్చిపోవడానికి ఇంకో 2 నెలలు టైం ఉంది. ఎటు మర్చిపోతారు? మీరు మిమ్మల్ని ప్రధానమంత్రి అనే పోస్ట్ మీరు చేశారని కూడా జనం మర్చిపోయేదసి తీసుకొస్తారు. అది వేరే సంగతి. కానీ ఇంకా మీరు ఆ పోస్ట్ ఆర్టికల్ 370 తీసేశారా? ఎవరు తీశారు? మోదీ. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందా? అవును. ఎవరు? మోదీ. భారతదేశ రక్షణ రంగం అభివృద్ధి చెందిందా? అవును. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా బోర్డర్స్లో అద్భుతమైనటువంటి టన్నెల్స్ కానీ, రోడ్స్ కానీ నిర్మాణాలు జరిగాయా? అవును. ఎవరు కారణం? మోదీ. జన్ధన్ ఖాతా ద్వారా కోట్లాది మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ అయ్యాయా? ఎవరు కారణం? మోదీ. గుర్తుపెట్టుకోవడానికి మోదీ అనే వ్యక్తి గురించి చాలా కారణాలు ఉన్నాయి. తనకంటూ ఒక కుటుంబం లేదు, తనకంటూ ఒక వారసత్వం లేదు. తను బ్రతికేది అంటిల్ హిజ్ లాస్ట్ బ్రెత్ దేశం కోసమే. ఎలాంటి డౌట్స్ అయినా ఉన్నాయా? కొన్ని నిర్ణయాలు అటు ఇటుగా అయి ఉండొచ్చు కాక, కానీ అనుకూలంగా, దేశానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఆదాని ఏమైనా తోడబుట్టినోడా? ఆదానికి పెట్టేస్తున్నాడు, ఏం పెట్టేస్తాడు? ఎందుకు పెడతాడు? ఎవరు బిజినెస్ కాంపిటీషన్లో వాళ్ళు ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ఎవడైతే ఎక్కువ బాగా టాక్టికల్గా ముందుకు వెళ్తాడో వాడికి ఆటోమేటిక్గా ఫలాలు వస్తాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఆయన అదాని ఎదుగుదల ఇప్పుడుదా కాంగ్రెస్ నుంచి ఉన్నదే. మోదీని గుర్తుపెట్టుకోరంటే ఎవరు? ఇది యాక్టివిస్ట్ దేవిని గుర్తుపెట్టుకుంటారు అందరూ. గుర్తుపెట్టుకునే విధానంలో లెక్క ఉంటుంది కదా. ఉన్నారు స్వామి, ఎంత అబద్ధాలు బొంకరా వెంకన్న అంటే మా ఊళ్ళో మిరియాలు తాటికాయలంతా అన్నట్టు వాళ్ళు మేనిఫెస్టో రాసి వెబ్సైట్లో పెట్టారు. దాని మీద ఇన్ని బొంకులు ఎట్లా? బొంకుల గురించి మీరే మాట్లాడాలండి దేవి గారు. 24 గంటలు ధర్మం పట్ల, దేశం పట్ల రకరకాల వక్రీకరణలతో అసలు మేము చూస్తే అసహ్యం అనిపిస్తుంది. ఈ వాట్సాప్ మొత్తం దరిద్రం మీదే. మీ బోటి మేధావులందరూ కూడా సృష్టించినటువంటి అర్ధసత్యాలు లేకపోతే అబద్ధాలు అవి పిక్చర్స్ రూపంలో, వీడియోస్ రూపంలో, మెసేజెస్ రూపంలో హల్చల్ చేస్తూ ఉంటాయి.
వాట్సాప్ని ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేస్తున్నారు. బొంకులు మీవి, బొంకులు యూనివర్సిటీ మీది. మీరు మాట్లాడుతున్నారు మోదీ గురించి. ఎందుకు మోదీ గురించి వన్ సైడ్ తీసుకుంటాం. మీరందరూ జట్టు కట్టి ఒకేలాంటి స్క్రిప్టు పలు వేదికల్లో మాట్లాడుకుంటారే, ఎవరు గైడ్ చేస్తున్నారో గమనించలేమనుకుంటున్నారా? మరి మేము మాట్లాడకూడదా ఈ దేశం కోసం? ఈ దేశం బాగుండాలంటే తనకంటూ కుటుంబం లేదు, కేవలం దేశం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి గురించి మేము ఆలోచిస్తాం. మోదీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కాదు, మోదీ అంటే ఏమి రాబర్ట్ వాద్రా కాదు, లేకపోతే రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ కాదు. మోదీ అంటే ఒకే ఒక్కడు. అలాంటి వ్యక్తి మరి ఇంకొకడు మనకు కనబడు. ఈసారి కొత్తగా ఓటు వచ్చేవాళ్ళు తెలిసినా తెలియకపోయినా మోదీ లాంటి వ్యక్తికి ఓటు వేస్తే వాళ్ళు తరతరాలకు చెప్పుకుంటారు, అలాంటి ఒక మహానుభావుడికి మేము ఓటు వేసామని చెప్పి. అలాంటి అద్భుతమైనటువంటి విధానాలు రాబోతూ ఉన్నాయి. ఈ 2 దశ ఎన్నికల్లో కూడా, ఇప్పుడు 2 దశలు జరిగాయి కదా పోలింగు, అక్కడ కూడా ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అంతా ఎన్డీఏ వైపునే మొగ్గు చూపారు ప్రజలు. అక్కడక్కడ ఓటింగ్ శాతం తగ్గడం కాస్త కొన్ని అనుమానాలకు దావతీస్తున్నప్పటికీ ఈవిడ మాట్లాడుతున్నారు. తర్వాత ఇది ఒక ఊత పదం అయిపోయింది. కొన్ని పదాల పట్ల మీ ప్రేమ చాలా గొప్పది. కొన్ని పదాలు అర్బన్ నక్సలైట్లు, వాళ్ళు వీళ్ళు ఏంటండి అర్బన్ నక్సలైట్లు అంటే? మీరు ఉగ్రవాదం దుడిచిపెట్టాం, నక్సలైట్లను దుడిచిపెట్టాం, వాళ్ళని దుడిచిపెట్టాం, వీళ్ళని ఊడ్చిపెట్టాం అని చెప్పారు కదా. మరి వీళ్ళు ఇంకెందుకు మిగిలి ఉన్నారండి? వీళ్ళని మీరు బతకనిస్తారా? ఉంటే ముఖ్యమంత్రులే మీరు జైల్లో పడేస్తున్నారు. మీరు అర్బన్ నక్సలైట్లని. సింబు సోరెన్, హేమంత్ సోరెన్ కానీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కానీ, కేజ్రీవాల్ వీళ్ళిద్దరూ ఏమైనా గుళ్ళో పూజ చేశారా? లోపల పెట్టేశారు. వాళ్ళు ఏమైనా ఏం చేశారు? వాళ్ళు ఒకటి కోల్ స్కాము, ఒకటి లిక్కర్ స్కాము, అతి దరిద్రపు కొట్టు పనులు చేశారు వాళ్ళు. ఈరోజు స్కూల్ పిల్లలకి పుస్తకాలు పంపిణీ కూడా సరిగ్గా జరగట్లేదు బికాజ్ ఆఫ్ ద కేజ్రీవాల్. ఆయన రాజీనామా చేయకపోవటం వల్ల భార్యను కూడా నమ్మట్లేదు. రాజీనామా చేసి ఆ బాధ్యతలు సునీత కేజ్రీవాల్గానే ఇస్తే కాస్తలో కాస్త పాలన అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కదా. ఈయన జైల్లో కొట్టుకు సస్తా ఉండి బయట ప్రజలు ఎట్టన్నా పోనీ అన్నలాగా బిహేవ్ చేస్తున్నటువంటి కేజ్రీవాల్ గురించి వెనకేసుకొస్తున్నారు ఈవిడ. ఇంకో మాట కూడా చెప్పాలి. ఓన్లీ ఎన్డీఏ హయాంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది? అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరి హయాంలో అరెస్ట్ అయ్యారు? ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే 2G స్కాము ఎవరి హయాంలో అయింది? జగన్మోహన్ రెడ్డి ఎవరి హయాంలో జైలుకు పోయిండు? ఇవన్నీ జనాలకు తెలియదా? అప్పుడు వాళ్ళందరూ అపోజిషన్ కాదా? చాలామంది, దాదాపు ఒక 20 మంది లిస్టు. సుధాంశు త్రివేది గారు ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, మీరు చూసి మాట్లాడండి. ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, మీరే అంటారు. ఆన్సర్ చెప్పండి దానికి. అంటే తప్పు చేసినా కూడా జైలుకు వెళ్ళకూడదు, తప్పు చేస్తే వాళ్ళకేమో गौरव सत्कार। चुनावों के बाद विपक्षी नेताओं के जेल जाने का सिलसिला और भी तेज हो जाएगा अगर आपकी सरकार वापसी करती है। जेल जाने पे मैं बता देना चाहता हूँ, केजरीवाल भरीवाल जेल गए क्या? ये 2012 में भी अन्ना के साथ जेल गए थे, कांग्रेस ने जेल में डाला। 2013 में ఇదే కేజ్రీవాల్ అన్నా హజారే అవినీతి మీద వ్యతిరేక పోరాటం చేస్తూ ఉంటే అన్నా హజారేతో పాటు కేజ్రీవాల్ని కూడా లోపలేసింది కాంగ్రెసే. అదే చెప్తున్నారు ఆయన, కొంచెం అర్థం చేసుకోండి, ఫాస్ట్గా చెప్తారు. केस हुआ था राहुल जी और सोनिया जी पे, जिसके कारण वो मुचलके के ऊपर है। अक्टूबर 2013 हमारी सरकार ने कोर्ट ने किया था। गरीबो जी और डीएमके के नेता राजा 2011 में जेल गए थे। पहली बार बताऊं, सब कोर्ट की वजह से गए थे, सरकार ने को दिया। 2011 में जेल गए, हमारी सरकार नहीं थी। सुरेश कामवाणी 2010 में जेल गए, हमारी सरकार नहीं थी। शिबू सोरेन 2006 में जेल गए, हमारी सरकार नहीं थी। बुलंद सिंह मायावती के 2007 में केस हुआ, हमारी सरकार नहीं थी। मधु थोड़ा 2009 में जेल गए, हमारी सरकार नहीं थी। चंद्रबाबू 2000 में जेल गए, हमारी सरकार नहीं थी। नाम यादव 97 में जेल गए, हमारी सरकार नहीं थी। जमेजा 96 में जेल गए, हमारी सरकार नहीं थी। झारखंड मुक्त मोर्चा रिश्वत कांड 1994 में हुआ, हमारी सरकार नहीं थी। राजीव गांधी के ऊपर केस 1987 में हुआ, एफआईआर 1990 में हुआ, हमारी सरकार नहीं थी। भाई 30 साल से देख रहा हूँ जेल के आने जाने का खेल। क्या चुनावों के ఒక చిన్న క్లిప్ మనకి కల్పిస్తున్నటువంటి అవగాహన. ఒక 10-15 మంది పెద్దోళ్ళు కాంగ్రెస్ టైంలో
అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు. దాని గురించి మాట్లాడటం కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు, లేకపోతే కవిత వీళ్ళు అరే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు కోర్టు ద్వారా లోపలికి వెళ్తారు. కోర్టులను కూడా వీళ్ళు నమ్మరనమాట. మరి అప్పుడు చేసింది ఏంటి? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ముద్దాయి కాదైతే, దాణా కేసులో ఆయన దోషి కాదు, నిందితుడు కాదైతే, ఆయన కూడా గొప్ప శిరోమణుడు. ప్రకటించే వాళ్ళు ఉంటే మీరు బతకనిస్తారా? ఒకవేళ వాళ్ళు చట్టవిరుద్ధమైన సంస్థ అయితే మీరెందుకు చర్య తీసుకోలేదని మిమ్మల్ని కదా అడగాలి. చరిత్ర వెనకాల లేనప్పుడు, దేశ ప్రజల పట్ల బాధ్యత లేనప్పుడు ఏదొస్తే అది, నోటికి ఏదొస్తే అది ప్రతి పదానికి మనం చెప్పొచ్చు. చరిత్ర గురించి వీళ్ళు మాట్లాడితే చిరాకేస్తుంది నాకు. వక్రీకరణ అనేది వీళ్ళ పేటెంట్. మ్యాక్స్ ముల్లర్ నుంచి, మెకాలే నుంచి, మ్యాక్స్ ముల్లర్ నుంచి వక్రీకరణ అనేది మన దరిద్రం మనకు అలా చుట్టింది కాబట్టి మన సంస్కృతాన్ని వాళ్ళు నేర్చుకొని మన విషయాల్ని వాళ్ళకు అనుకూలంగా రాసుకొని ఆ దరిద్రాన్ని మన ఇతర భాషల్లో తర్జుమా చేసుకున్నాం. డైరెక్ట్గా ఒరిజినల్ స్క్రిప్చర్స్ని మనం మార్చుకోలే మనకున్నటువంటి ప్రాంతీయ భాషల్లో. ఈ మ్యాక్స్ ముల్లర్, మెకాలే ఈ మేధావులు చేసినటువంటి పని ఇది. దాన్ని వీళ్ళు చదివి మనకు నేర్చుకున్నారు. మాట్లాడవచ్చు. ఈ దేశ సమగ్రత, ఈ దేశ ప్రజల అస్తిత్వం వాటి మీద ఆధారపడి ఉంది. జనం ఒకళ్ళొకళ్ళు కుత్తుకలు కోసుకుంటుంటే చూసి ఆనందిద్దాం అనుకుంటున్నారా? 2002లో లాగా జనం అంత పిచ్చోళ్ళు కాదు. మీరు చూడండి, కేవలం 8% మంది ప్రజలే మీ మూఢభక్తులు, అంధభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీకు ఇంకా జై శ్రీరామ్ అంటున్నారు. మిమ్మల్ని నమ్మేవాళ్ళు మేధావులు, మోదీ లాంటి వాళ్ళని నమ్మేవాళ్ళు మూఢభక్తులు, అంధభక్తులు. కళ్ళుండి కూడా చూడలేని మీరు నిజమైన అంధులు. అండ్ మాట్లాడితే 2002 గురించి మాట్లాడతారు. 2002 గురించి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా దాని గురించే మాట్లాడతారు. పనికి మళ్ళీ BBC ఒక డాక్యుమెంటరీ చేస్తే దాన్ని యూనివర్సిటీల్లో ప్లే చేస్తారు. నిషేధం విధించిన తర్వాత కూడా అందరికీ బట్వాడా చేస్తారు మీరు అనుకున్న ఆ వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా. చట్టవిరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా, దేశ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా వెళుతుండడమే కాకుండా 2002 లేకపోతే ఇంకేమున్నాయి ఇంకా మోదీ గురించి చెప్పడానికి, అంబానీ, ఆదాని, కొత్తగా ఏమైనా చెప్పండి, కొత్తగా ట్రై చేయండి. రోజు రెగ్యులర్గా అదేనా? మిగిలిన వాళ్ళు జై నిరుద్యోగం, జై ధరల పెరుగుదల, జై మోడీ, జై అవినీతి అంటున్నారు. కాబట్టి తొందరపడి మాట్లాడకండి. ఇప్పటికన్నా ఈ మతి తప్పిన వ్యవహారాలు, గతి తప్పిన మాటలు మానేసి ఒక ప్రధానమంత్రి హుందాతనాన్ని, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కి సంబంధించిన హుందాతనాన్ని కాపాడండి. ఆ ఎలక్షన్ కమిషన్ కి కళ్ళు చెవులు ఏమన్నా ఉంటే వాళ్ళు మీ మీద ఈ స్పీచ్ కి చర్య తీసుకోవాలి. అది దేవి గారి వీడియో పైన మన యొక్క స్పందన. మాట్లాడాలంటే చాలా ఉంటుంది. సరే, 1-2 నిరుద్యోగం గురించి మాట్లాడినా, లేకపోతే పేదరికం గురించి మాట్లాడినా యాక్సెప్టబుల్. పేదరికం, నిరుద్యోగం ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి దేశంలోనూ ఉంటుంది. ప్రతి దేశంలో 100కి 100% ఏ దేశము కూడా అంటే పేద రహిత దేశముగా ఉండదు. వాటి బేస్ మీద మనం నిత్యం మాట్లాడుతూ ఉండాలి, పోరాటం చేస్తూ ఉండాలి, లేని వాడికి అవకాశాలు, నిధులు కల్పిస్తూ ఉండాలి. సో ఆ కోణంలో ఎవరు విమర్శ చేసినా స్వాగతం. కానీ ఇప్పుడు ఈ మొత్తం వీడియోను కనుక మీరు అబ్జర్వ్ చేసి చూస్తే నర్మగర్భంగా ఎన్ని విషపు మాటలు, కూతలు ఆవిడ కూశారో మనం చూసాం. సో దానికి అది అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది మేధావిగా, వీళ్ళందరికీ ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నటువంటి, ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ ధ్రువరాతిని ప్రధానిని చేయాలని కలలు కంటున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ధ్రువరాతిని ప్రధానమంత్రిని చేస్తారంట. ఎందుకంటే చాలా మేధావి కదా, రాసిచ్చిన స్క్రిప్ట్ని ముందు పెట్టుకొని మాట్లాడేవాడు కూడా మేధావే. ఇప్పుడు లైవ్లో మనం 2-3 గంటలు మాట్లాడతాం, అనర్గళంగా విషయాలని చెప్తాం. లెంతీ వీడియోస్, రీచ్ ఉండకపోవచ్చు, బట్ కంటెంట్ ఇక్కడ ఉంది కదా. ధ్రువరాతి కూడా అలాగే మాట్లాడాలి. డిబేట్స్లో మాట్లాడగలడా? అంత సీన్ లేదు. పర్ఫెక్ట్ మ్యానిపులేటెడ్ స్క్రిప్ట్ పెట్టుకుని చదువుతాడు. ఇదే ధ్రువరాతి గతంలో ఎన్ని విధాలుగా, ఎన్ని వంకర టెంకర్లుగా మాట్లాడాడో ఇప్పుడు కొన్ని వీడియోస్ని మీకు పరిచయం చేస్తాను. వీడియో నెంబర్ 1. दोस्तों स्टेप 1, मेरे व्हाट्सएप चैनल को जाकर ज्वाइन करो. ये QR कोड है, स्कैन कर सकते हो इसे, या इसका लिंक नीचे डिस्क्रिप्शन में भी मिल जाएगा. जानते हैं इस ब्रेन वॉशिंग के पीछे असलियत में कौन जिम्मेदार है? व्हाट्सएप यूनिवर्सिटी. सीधा प्लान है दोस्तों. स्टेप 1, मेरे व्हाट्सएप चैनल को जाकर ज्वाइन करो. ये दोस्तों
ఈ భారతదేశంలో ప్రమాదకరమైనటువంటి ఏంటో తెలుసా? విషయం ఎలా వెదజల్లుతుందో తెలుసా? వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కట్ చేస్తే ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అది నాదే అంటాడు. ఇది దీన్ని అంటారు. మన దేశంలో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా ఎలాగైతే మాట్లాడుతున్నాడో వాట్సాప్నే వాడుతూ వాట్సాప్ యూనివర్సిటీ అంటాడు. ఇంకొకటి చాలా విచిత్రమైన ఉంటాయి, అవి చూద్దాం. మాట్లాడు. आगे इन्होंने प्रॉमिस किया है कि 2022 तक ही डबल कर देंगे नंबर ऑफ हाईवेज को और एयरपोर्ट्स को भी डबल कर देंगे. अब ये मैंने अनक्लियर की कैटेगरी में इसलिए डाला है दोस्तों, क्योंकि क्या हमें सही में जरूरत है और हाईवेज की क्या ఎంతటి మేధావి అంటే భారతదేశానికి హైవేలు విమానాశ్రయాలు అవసరమా అని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించినటువంటి మేనిఫెస్టో కానీ హామీలు కానీ వాటి మీద విశ్లేషణ చేస్తూ కేటగిరీస్ వారీగా వీడియోలు చేస్తూ ఆయన చెప్పాడు. ఆయన నోటితోనే వినండి, స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మనకి ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు లేకపోతే హైవేలు అవసరమా అని చెప్పి. ఎస్, అవసరమే రా భాయ్, అందుకనే ఇది జరిగింది. सही में डबल हाईवेज की जरूरत है. डबल आगे इन्होंने प्रॉमिस किया है कि 2022 तक ही डबल कर देंगे नंबर ऑफ हाईवेज को और एयरपोर्ट्स को भी डबल कर देंगे. अब ये मैंने अनक्लियर की कैटेगरी में इसलिए डाला है दोस्तों, क्योंकि क्या हमें सही में जरूरत है और हाईवेज की क्या हमें सही में डबल हाईवेज की जरूरत है. डबल అది అర్థమైంది కదా? అంటే తెలుగులో కూడా అక్కడ ఇచ్చారు కాబట్టి మీరు కావాలంటే మళ్ళీ చూడండి. 2022 నాటికి డబుల్ హైవేలు విమానాశ్రయాలు అవసరమా అనేలాగా మాట్లాడాడు మేధావి. ఈయన చాలామందికి ఆశాజ్యోతి, కార్తీక దీపం లాంటివాడు. నెక్స్ట్ మాట్లాడు. इन सब रीजंस की वजह से मैं सिर्फ एक नंबर देना चाहूंगा एनर्जी के सेक्टर में. करप्शन के मामले में तो दोस्तों आपको पता ही होगा कांग्रेस का क्या हाल था. इन 10 सालों में जितना करप्शन हुआ है उतना शायद किसी भी टाइम पे इंडिया की इंडिपेंडेंट हिस्ट्री में किसी और सरकार ने नहीं किया. మాట్లాడుతుంది కాంగ్రెస్. అప్పట్లో పాత వీడియోలు ఉంటాయి కదా, కాంగ్రెస్ చేసినటువంటి స్కామ్ లిస్ట్ చెప్తున్నాడు చూడండి. 2G स्कैम, 3G स्कैम, आदर्श स्कैम, सत्यम स्कैम, कोलगेट स्कैम, CWG स्कैम, सोलर स्कैम, कैश फॉर वोट स्कैम. स्कैमों की गिनती नहीं खत्म होती है. तो जाहिर सी बात है इस एरिया में कांग्रेस सिर्फ एक 0 नंबर डिजर्व करती है. కాంగ్రెస్ 0 నెంబర్ డిజర్వ్ కర్తే హే. ఈయన రేటింగ్లు ఇస్తూ ఉంటాడు, సినిమాలకు రేటింగ్లు ఇచ్చినట్లు పార్టీలకు రేటింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పట్లో చేసిన వీడియో అనమాట ఇది. చూసారా ఫ్రెండ్స్? మరి మనోడు ఎంత తెలివిని ప్రదర్శించాడు. అప్పట్లో ఇదే కాంగ్రెస్ని ఒక అవినీతి పుట్టగా అభివర్ణించి స్కామ్ల లిస్ట్ని చెప్పడానికి సొలసిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే మనోడు ప్యాకేజీ స్టార్ కాదా? పెద్ద విలాసవంతమైన జీవితాలు వీళ్ళు అనుభవిస్తూ దేశం మీద వీణం చల్లటానికి మూల సూత్రధారి ఒకడున్నాడు, ఒక వృద్ధకపోతం ఉంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. జనాలే తెలుసుకోవాలి. పైన ఎవడో ఒక వీడియో రిలీజ్ చేస్తే అంత మాత్రాన అది చూడడానికి బాగుంటే, పదప్రయోగాలు వినసొంపుగా ఉంటే అల్టిమేట్గా వాడు నిజం చెప్పాడు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలా, పూర్వ పరాలు చూడాలా. ఇది చిన్నపాటి ఎక్స్పోజ్ అనమాట మనోడిని చేయాలి అంటే. ఇంకా ధ్రువరాతికి సంబంధించినటువంటి ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెడుతున్నటువంటి నార్త్ సైడ్ యూట్యూబర్స్లో మనకి ఈ ఛానల్ అజిత్ భారతి వీరి హిందీ కనుక మీకు వస్తే క్రిస్టల్ క్లియర్గా మనోడి యొక్క నిజస్వరూపం బయటపడిపోతుంది. ధ్రువరాతిది ఒక చిన్న ఇంట్రడక్షన్, అంటే మొత్తం ప్లే చేయను, జస్ట్ ఇంట్రడక్షన్. दोस्तों देख लेना, स्टैच्यू ऑफ यूनिटी देखने कोई नहीं आएगा. दोस्तों राम मंदिर 370 यूसीसी आदि तो जुमले हैं. दोस्तों राफेल में घोटाला हो गया. दोस्तों कोरोना तो चीन तक ही सीमित रहेगा. दोस्तों राम मंदिर में 300 करोड़ सरकार ने दे दिए. दोस्तों विपक्ष को जेल में डाल रहे. दोस्तों हमास को मत मारो यार, उनके पास गन्स बहुत कम है यार. दोस्तों 13,000 करोड़ का इलेक्टोरल बॉन्ड सबसे बड़ा स्कैम है. दोस्तों मोदी काल में भारत में गौमांस निर्यात में नंबर 1 बन रहा है. कुछ तो किसे जर्मन शेफर्ड बुलाते हैं, जिससे मुझे घर. సో ఇవన్నీ చూసారు కదా, మరొకసారి చూడండి కావాలంటే.
ट्रस्ट मी ब्रो नामक सोर्स का प्रेम। ट्रस्ट मी ब्रो। दोस्तों देख लेना, स्टैच्यू ऑफ यूनिटी देखने कोई नहीं आएगा। दोस्तों राम मंदिर 370 यूसीसी आदि तो जुमले हैं। दोस्तों राफेल में घोटाला हो गया। दोस्तों कोरोना तो चीन तक ही सीमित रहेगा। दोस्तों राम मंदिर में 300 करोड़। అర్థమైంది కదా, ప్రతి దశలోనూ రకరకాలైనటువంటి తప్పుడు కథనాలను అందించినటువంటి ధ్రువరాతిని చిన్నగా నేను 10-15 సెకండ్లోనే ఎక్స్పోజ్ చేసేసిండు మనోడు. ఓవరాల్గా వీడియో చూసినామంటే ఊడి అమ్మ వీడ మనకి ఇన్నాళ్ళు నీతులు చెప్తున్నాడు అనిపిస్తుంది. ఎవరిని ఫాలో అవుతున్నాము, ఎవడి కథ ఏంటి? ఈ మధ్య ధ్రువరాతి తెలుగులో కూడా ఛానల్ని పెట్టిండు. పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కాంపిటీషన్, సారీ. సో అది సంగతి. ధ్రువరాతి ఎపిసోడ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడను, చిరాకు నాకు. ఆయన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు అవ్వండి. కానీ మ్యాటర్ ఏంటంటే మనవాడు క్లియర్ కట్గా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. దట్స్ ఇట్.